మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో విషాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలాన్ని ఐజీ, డీఐజీ పరిశీలించారు. రాజయ్య, అనిల్లను ఇప్పటికే 2 సార్లు విచారించామన్న ఐజీ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పారు. హత్య, ఆత్మహత్య అనేది విచారణలో తేలుతుందన్నారు. చిన్నమ్మ ఇద్దరు వచ్చినారు, కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఫోరెన్సిక్ సైన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చినారు, 2 నిపుణులు ఉన్నారు. మా క్లూస్ టీమ్స్, కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న క్లూస్ టీమ్స్ అన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. చూడడానికి గ్యాస్ సిలిండర్ కనిపిస్తూ, ఏ విధంగా జరిగింది అన్నది ఆ డోర్ తీసి అది పూర్తిగా అన్నీ మెజర్ చేసి చూస్తే కానీ, శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటే కానీ ఇప్పుడు ఒక నిర్ధారణకు రాలేము. అది ఇన్వెస్టిగేట్ చేయకుండా చూసి అట్లా సీన్ చూసి ఇమ్మీడియట్గా చెప్పే పద్ధతి అదే. ఇంకా మేము విచారణ సాగుతూనే ఉంది, జస్ట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇప్పుడు మేము కేసు రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా బాధ్యులు ఎవరు ఉండొచ్చు, వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ ఎవరున్నా కానీ ఇన్వెస్టిగేషన్ జరిపి దర్యాప్తులో ఎంక్వైరీలో బయటికి రాగానే తప్పకుండా వాడి మీద చర్య తీసుకుంటాం. సారికతో పాటు 3 పిల్లల మృతదేహాలు ఇంకా గదిలోనే ఉన్నాయి. రూమ్ అంతా చీకటి ఉండడంతో అసలు మృతదేహాలు ఎలా ఉన్నాయో ఇంకా పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. ఇటు సారిక తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మృతదేహాలను తీస్తామంటున్నారు పోలీసులు. బెడ్రూమ్లో గ్యాస్ సిలిండర్ ఎలా లీక్ అయింది? ఇదే కోణంలో పోలీసులు అన్వేషిస్తున్నారు. రాజయ్య ఇంట్లో జరిగిన విషాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెడ్రూమ్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరి అవి లీక్ అయ్యాయా లేక ఇంకేదైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఏం సరిగా లేదా